జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం తప్పకుండా మీకు నచ్చుతుంది, ఓకేనా? బంగ్లాదేశ్ అనే దేశం పుట్టడానికి కారణం మన దేశమే, అంటే దానికి బాపు ఎవడంటే మనమే. అర్థమవుతుందా? 1971లో మన వీర సైనికులు తమ ప్రాణాలకు తెగించి పాకిస్తాన్తో పోరాడి ఈ బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పరిచినారు. అర్థమైందా? అంటే మన వల్లనే అది పుట్టింది. అందుకనే ఈ బంగ్లాదేశ్కు నాయన ఎవరంటే మనగేనని చెప్తాను నేను. అప్పటి నుంచి ఈ బంగ్లాదేశ్ మన మీదనే ఆధారపడతా వస్తుంది. మనం వేసేటటువంటి ముష్టి మీదనే ఈ బంగ్లాదేశ్ అయితే బతుకు నిడుస్తుంది. బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత బంగ్లాదేశ్కు మన భారతదేశం అనేక సౌకర్యాలను కల్పించింది. వాళ్లకు మన నదులలో అధిక వాటాను కల్పించింది. వాళ్ళు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కూడా కల్పించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్కు ప్రతి సంవత్సరం కారు చౌకగా డిస్కౌంట్లో నిత్యావసర వస్తువులను అందించడం ప్రారంభించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా మన భారతదేశం ఈ బంగ్లాదేశ్కు సహాయ సహకారాలు అందించింది. బంగ్లాదేశ్కు పత్తి, డీజిల్, పెట్రోలు, యంత్రాలు, మిషన్లు, ఇతర ముడి సరుకులను బంగ్లాదేశ్కు తక్కువ ధరలకే విక్రయించింది. ఎవరు? మన భారతదేశం. ఫలితంగా ఏంటంటే బంగ్లాదేశ్లో ఈ వస్త్ర పరిశ్రమ ఊపందుకునేది. అది ఎంతగా అంటే ఆసియాలోనే ఈ బంగ్లాదేశ్ అతి పెద్ద వస్త్ర పరిశ్రమగా రూపుదాల్చింది. అంతేకాకుండా ఈ నిత్యావసరాలను అందించడంతో పాటు బంగ్లాదేశ్లో అనేక ప్రాజెక్టులను కూడా మన భారత్ అయితే నిర్మించింది. ఇన్ని చేసినప్పటికీ బంగ్లాదేశ్లోని ప్రజలకు, అలాగే ఈ బంగ్లాదేశ్లోని మతపిచ్చి ముండా కొడుకులైనటువంటి జిహాదీలకు మన దేశం మీద ఏ మాత్రం కూడా కృతజ్ఞత అనేది లేదన్నమాట. పైపిచ్చి ఏంటంటే మన దేశం మీద కసిని పెంచుకున్నారు. ఎందుకంటే మతపిచ్చితోనే నువ్వు కాదుయా పాంకు ఎంత పాలు పోచే మాత్రం అది పాంగు కాకుండా పోతుందా? ఈ జాతి కూడా అంతే కదా. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. ఇప్పుడు మొన్న పెహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగింది కదా. అంటే వీళ్ళు హిందువులా ముస్లింలా ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి ఫ్యాంట్ లిప్ మరీ చెక్ చేసి మరీ చంపినారు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు కాదులే వీళ్ళు ఎవరు అని చెప్పేసి మనము గుర్తించే వాళ్ళతో మనం వ్యాపారాలు చేయకూడదు? అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఎట్లా అంటే మనం హిందువులు అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని మనం చంపినారు కదా. అలాంటప్పుడు నువ్వు ఆటో ఓడుకుంటావు, నువ్వు క్యాబ్ ఓడి ఉంటావు, లేకపోతే నువ్వు ఏదో హోటల్ నడిపిస్తూ ఉంటావు, ఏదో రెస్టారెంట్ పెట్టుకుంటావు, లేకపోతే ఇంకేదో పెట్టుకుంటావు. నువ్వు ఎవరాని నిర్ధారించుకొని అప్పుడు నేను నీతో వ్యాపారం చేయొచ్చు కదా. మీరు ఇంతగా మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటే, మీరు ఇంతగా మమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే మేము మీతో ఎందుకు లావాదేవీలు జరపాలా? అది ఏ విధంగా అయినా కావచ్చు. అవునా కదా? ఒకసారి మీరు ఆలోచించండి. సరే, ఇకపోతే గత సంవత్సరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిచింది. ఈ ఉద్యమాన్ని బంగ్లాదేశ్లోని విద్యార్థులు ప్రారంభించారు. వీళ్ళంతా కూడా జిహాదీ గ్యాంగ్ అనమాట, ఈ మునాగొడుగులంతా కూడా. అంతే, ఇక బంగ్లాదేశ్లోని ఈ ఉద్యమం కాస్త హింసాత్మకంగా తయారైపోయింది. దీంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి మన భారతదేశానికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చింది. చూడండి, ఇప్పుడు ఈ షేక్ హసీనా ఎవరు? ఒక ముస్లిం కదా. ఆక ప్రాణహాని కలిగితే పారిపోయి మన దేశానికి వచ్చింది. ఒకవేళ మనకు అలాంటి పరిస్థితి రేపు వచ్చింది అనుకో, మనకు కాదు మనకు ఆశ్రయం ఎవరు ఇచ్చారు? ఏ దేశం ఇచ్చాది? ఏ దేశం ఇచ్చాది? శ్రీలంక అంత సీన్ లేదు. పాకిస్తాన్ దానికంటే చచ్చిపోయేది మేలు. బంగ్లాదేశ్గా సేమ్ టు సేమ్. నేపాల్ వాళ్ళకే గతి లేదు, మనకి ఇంకేం తిండి పెడతారు? ఇంకా మనం ఏ దేశానికి పోవాలా? పోయి హిందూ మహాసముద్రంలోనో, లేకపోతే అరేబియా మహాసముద్రంలోనో, లేకపోతే ఇంకో సముద్రంలోనో మనం పోయి కట్టకట్టుకొని దూకాల. ఆ పరిస్థితి మనకు అవసరమా అంటాలే. దీంతో ఇక ఏం చేయాలో తెలియనటువంటి ఈ బంగ్లాదేశ్ జిహాదీలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేయడం ప్రారంభించారు. హిందువులు కనబడితే చంపడం, హిందూ మహిళలపైన అత్యాచారాలు చేయడం, హిందువుల వ్యాపారాలను లూటీ చేయడం, హిందువుల ఇళ్లను దగ్ధం చేయడం వంటి దారుణమైన మానకాండ కూడిగట్టారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు మన హిందువులు కనుకుంటే వాళ్ళ దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఈ విధంగా 6 నెలల పాటు హిందువులపైన దాడులు అయితే చేస్తానే ఉన్నారు. ఫలితంగా ఈ దాడుల్లో వందల సంఖ్యలో హిందువులంతా కూడా చనిపోయినారు. అందుకు కారణం బంగ్లాదేశ్ అప్రకటిత ప్రధానమైనటువంటి మహమ్మద్ యూనస్. ఈ మహమ్మద్ యూనస్ గాడు దగ్గరుండి మరి ఈ బంగ్లాదేశ్ జిహాదీల చేత హిందువులపైన దాడులు చేయించాడు అంతే. అయితే కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు కదా. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారం కోల్పోయిన తర్వాత మొన్న తొలిసారిగా ఒక అంతర్జాతీయ మీడియాకు
ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఒక రహస్య ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నటువంటి ఆమె ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతా ఈ బంగ్లాదేశ్ నిరంకుశ పాలన దిశగా జారుకుంటాంది, ఉగ్రవాద సంస్థలతో కలిసి తీవ్రవాదం వైపు మళ్తాందని చెప్పేసి ఆవిడ తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసింది. గతేడాది ఆగస్టు 5న తనను హింసాత్మకంగా అధికారం నుంచి తొలగించి ఈ విద్యార్థుల నిరసనలను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కుట్రబన్నాయని చెప్పేసి హసీనా అయితే ఆరోపించింది. తన తండ్రి జాతిపిత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రాత్మకమైనటువంటి నివాసాన్ని ధ్వంసం చేయడం ద్వారా విమోచన యుద్ధ స్ఫూర్తిని చెరిపేసేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆవిడైతే ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో జరగబోయేటటువంటి ఎన్నికలు కేవలం నామ మాత్రమే, అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పాలనను చట్టబద్ధం చేసే ఒక బూటకం అని చెప్పేసి ఆవిడైతే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎప్పుడో రేపు ఫిబ్రవరి నెలలో తన అవామీ లీగ్ పార్టీ పైన నిషేధం విధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని చెప్పేసి ఆవిడైతే దుయ్యబట్టింది. చూడండి, యూనస్ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో హిందువులు అలాగే ఇతర మైనార్టీలపైన వ్యవస్థీకృతంగా ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం వాళ్లకు రక్షణ కల్పించడం ఘోరంగా విఫలమవడమే కాకుండా ఈ దాడులను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పైన తిరగబడాలని చెప్పేసి ఈ షేక్ హసీనా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఈ అవామీ లీగ్ ఫేస్బుక్ పేజీలో ఒక ఆడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించిన తన మద్దతుదారులంతా కూడా నిరసనలు కొనసాగించాలని చెప్పేసి పిలుపునిచ్చింది. మీరంతా కూడా భయపడాల్సిన పనిలే, నేను బతికే ఉండా, దేశ ప్రజలందరికీ కూడా నేను అండగా ఉంటానని చెప్పేసి షేక్ హసీనా ఆ వీడియోలో అయితే తెలియజేసింది. అంతే, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ప్రజలు ఈ మహమ్మద్ యూనస్ పైనే తిరుగుబాటును అయితే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్ అంతా కూడా బాంబులతో దద్దరిల్లిపోతుంది. ఈ షేక్ హసీనా పైన ప్రస్తుతం ఈ కోర్టు నుంచి కీలక తీర్పు వెలువడినటువంటి ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా ఈ బంగ్లాదేశ్లో కాల్పులు అలాగే ఈ బాంబు దాడులన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. రాజధాని ఢాకా పటిష్టమైనటువంటి కోట మాదిరిగా మారిపోయింది. హసీనాకు వచ్చినటువంటి ఈ అవామీ లీగు ఈ ఢాకా లాక్డౌన్కి అయితే పిలుపునిచ్చిందనమాట. దీంతో అటు పోలీసులు ఇటు బార్డర్ గార్డ్స్, అంటే వీళ్ళను బీజేపీ అంటారనమాట, మనకు బీఎస్ఎఫ్ వాళ్ళు ఎట్టుంటారో ఆ విధంగా వీళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ఢాకా ఎంట్రీ పాయింట్ల దగ్గర పెద్ద ఎత్తున ఈ చెక్ పోస్టులన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ పోలీసులంతా కూడా ప్రజా రవాణాను అణువణువునా తనిఖీ చేస్తారు. ఈ స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఢాకాలోని రద్దీగా ఉండేటువంటి రోడ్లలో అంతా కూడా నిశ్శబ్దం నెలకొని ఉండదంట. అంటే మొత్తం కూడా ఉపాధి వేసి తొక్కుతారు వీళ్ళందరినీ కూడా, సామాన్యుల్ని. తాజాగా జరిగినటువంటి అల్లర్లలో ఈ నిరసనకారులు బ్రహ్మాన్ బారియాలోని ఒక గ్రామీణ బ్యాంకు శాఖకు నిప్పంటించి అక్కడ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. పేదలకు మైక్రో క్రెడిట్ అందించడానికి 1983లో ఈ మహమ్మద్ యూనస్ ఈ బ్యాంకును అయితే స్థాపించాడంట. నిరసనకారులు రాజధానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పలు బస్సులను అయితే తగలబెట్టారు. ఢాకా పరిధిలో 17 చోట్ల ఈ బాంబు పేలుళ్లన్నీ కూడా జరిగినాయి. అలాగే పెద్ద సంఖ్యలో ఈ జిహాదీగాళ్ళంతా కూడా గాయాల పాలైపోయినారని చెప్పేసి పలు నివేదికలు అయితే చెప్తున్నాయి అన్నమాట. ఆదివారం రాత్రి నుంచి ఈ బంగ్లాదేశ్ రాజధాని ఈ ఢాకాతో సహా పలు నగరాలన్నీ కూడా ఈ వరుస పేలుళ్ళు అలాగే ఈ దహనాల సంఘటనలతో దద్దరిల్లిపోతున్నాయి. అలాగే ఈ ప్రభుత్వ అధికారులను అలాగే నాయకులను వీళ్ళంతా కూడా తరిమి కొట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని అయినటువంటి ఈ మహమ్మద్ యూనస్ ఇంటి దగ్గర 2 క్రూడ్ బాంబులు కూడా పేలినాయి. అంతే, ఇక మహమ్మద్ యూనస్ గాడికి అయితే పడిపోతుంది. ఈ అల్లర్లను అణిచివేయడానికి ఆర్మీను అలాగే ఈ బార్డర్ సెక్యూరిటీ గార్డ్స్ని రంగంలోకి దింపినాడు. అయినప్పటికీ కూడా ఈ అల్లర్లు సర్దుమనకపోగా మరింతగా పెరిగిపోయినాయి. పైగా ఏంటంటే ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 300 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఈ మహమ్మద్ యూనస్ గాడు ఇప్పుడు చడి చప్పుడు కాకుండా అమెరికాకు పారిపోదామని చెప్పి ప్లాన్ వేస్తున్నాడంట. ఇకపైన బంగ్లాదేశ్లో ఉంటే తనకు తన కుటుంబానికి ప్రాణాపాయం ఉండదని చెప్పేసి భయపడి చస్తాడంట. కానీ వీడు వెనకొచ్చేసి వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు డీప్ స్టేటా, వాళ్ళు ఇంకేదో ప్లాన్ వేస్తారు. మొత్తానికి ఆ విధంగా బంగ్లాదేశ్ను సర్వనాశనం చేసిన దాకా వీళ్ళైతే నిద్రపోరు. అంతేకాకుండా ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ మహమ్మద్ యూనస్ గారిని
బయటికి లాక్కొని వచ్చి వాడిని నరకానికి అయితే పార్సిల్ చేయాలని చెప్పేసి ఈ అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలంతా కూడా పోరాటానికి సిద్ధపడతారు. మొత్తానికి హిందువులకు వీడు చేసేటువంటి అన్యాయానికి ఈ మహమ్మద్ యూనస్ గాడికి అలాగే బంగ్లాదేశ్ జిహాదీలకు తగిన శాస్తి అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ జిహాదీ బ్యాచ్ అంతా కూడా ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడి చేస్తారంట. అదేదో పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కర్మ సిద్ధాంతం అని చెప్పేసి, అది ఇదే కదా. లేకపోతే మన వాళ్ళను అన్యాయంగా బలిపశువులను చేసి వాళ్ళందరినీ రాచి రంపాన్ని పెట్టారు. అదంతా కూడా ఇప్పుడు రివర్స్ అయితే తగులుతుంది. సూటిగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు సివిల్ వార్ అయితే ప్రారంభమైంది. అర్థమవుతుందా? అది విషయం. ఇక బంగ్లాదేశ్ను ఎవరు కూడా కాపాడలేరు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.